హెరిటేజు ఇప్పుడు బయట మీరు ఒక అరకిలో నెయ్యి కొనడానికి వెళ్తే దాదాపు అరకిలో నెయ్యి రూ. 350 పైనే ఉంటుంది. మరి టీటీడీకి కిలో నెయ్యే రూ. 320 సరఫరా చేశారంటే కల్తీ లేకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కిలో నెయ్యి రూ. 400 సుమారుగా సరఫరా చేస్తున్నారంటే కల్తీ జరగకుండా ఎలా సాధ్యమవుతుంది? కల్తీ జరుగుద్ది, కల్తీ అనివార్యం. కల్తీ జరుపుతున్నప్పుడు అందులో పంది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసింది అని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పి అదొక దేశవ్యాప్తంగా సంచలన వ్యవహారంగా మార్చేసి ఇప్పుడేమో పామాయిల్ కలిపారు, కెమికల్స్ కలిపారు, ఇతర ముడి పదార్థాలు మాత్రమే కలిపారు అనేటువంటి రీతిలో సిట్టు చెప్తుందంటే చంద్రబాబు చెప్పింది అబద్ధమని, పవన్ కళ్యాణ్ మాటల్లో నిజం లేదని, ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం కూడా జనాన్ని పక్కదారి పట్టించారని, తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో వాళ్ళు రాజకీయం చేశారని, దేవుణ్ణి తమ రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం జరిగిందని, భక్తుల మనోభావాల్ని దెబ్బ తీశారని మనం భావించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.